హాయ్ అండి, ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అలాగే ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసిందే కొంచెం కొత్తలో అనమాట. అప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఒక చిన్న స్టిచ్ అయితే వేయాల్సి వచ్చింది. అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు నాకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఆది కోసము. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. అలాగే క్లాత్ కూడా కొంచెం సాగేలాగా ఉంది, ఎక్కువ సాగుతుంది. నేను అది గమనించలేదు, ఇచ్చిన తర్వాత తీసి ఆ పక్కన పెట్టేశాను. బట్ నాకు కట్ చేసేటప్పుడే అర్థమైంది కొంచెం సాగుతుంది అని చెప్పి. అయినా కూడా ఇంకా నేను పెద్దగా పట్టించుకోకుండా అలాగే స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట. అంటే నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్పాలి కదా, ఎప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసేదే కాదు, మేము చేసిన మిస్టేక్స్ కూడా మీకు చెప్తేనే అర్థమవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా క్లాతులు తీసుకునేటప్పుడు అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, బట్ ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు ఆ క్లాత్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి భుజాలు నెక్ అయితే కొంచెం జారింది. సో దాన్ని అయితే సెట్ చేసి ఇచ్చాను, అయినా కూడా చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్పి ఆ బ్లౌజే నాకు ఆదికిస్తున్నారు. ఇక్కడ చూడండి కింద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఇంకా మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ అంటే బ్యాక్ యొక్క టక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు లెంత్ ఎంత వరకు అయితే వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అయితే వాళ్ళకి తెలుసు అనమాట నేను కరెక్ట్గా స్టిచ్ చేస్తాను అని చెప్పి. అందువల్లే నేను ఆ మిస్టేక్ చేసినా వదలకుండా మళ్ళీ నా దగ్గరికే వచ్చారు. కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఏం సాగదీయకుండా చెస్ట్ లూజ్ చూసుకుంటున్నా. చెస్ట్ లూజ్ నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఇంకా ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉంది అనేది. ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే ఆర్మ్ లూజ్ కంటే చెస్ట్ లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్గానే ఉంది, చూసారు కదా. ఇది 8 ఇంచెస్ ఉంది, ఇంకా చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఓకే, కరెక్ట్గానే ఉంది బ్లౌజ్. ఇప్పుడు మనం చెస్ట్ ప్రకారం మార్క్ చేసుకుందాం. 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. మన దగ్గర నుంచి 9 ఇంచెస్కి అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా. ఇది చూడండి, ఈ విధంగా 1.5 ఇంచ్ ఖర్చు కోసం. అయితే ఇక్కడ ఎల్లో కలర్ డ్రా చేస్తున్నా కదా, కనిపించట్లేదని చెప్పి మళ్ళీ డ్రా చేశాను. ఈ విధంగా స్ట్రైట్గా అయితే లైన్ మార్కింగ్ చేసేసుకున్నాము. ఈ వీడియోలో నేను చెప్తాను అది జారకుండా ఏం చేయాలంటే. ఇక్కడ నెక్ వచ్చేసి ఎక్కువ తీసుకోకూడదండి ప్లెయిన్ బ్లౌజ్కి. ఇది 9 ఇంచెస్ కదా చెస్ట్ లూజ్, దానికి వచ్చేసి మనం ఎంత తీసుకుంటాము, 2.5 లేదా 2 మీద ఒక గీత తీసుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి దాంట్లో ఎంత అయితే ఉందో అంతే షోల్డర్ని పెట్టుకొని ఖర్చు కోసం అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నాకు ఇది 5 మీద ఒక గీత అనమాట. అదే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ 1.5 ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నాము. అలాగే పైన ఎంత అయితే వచ్చిందో వెడల్పు అంతే వెడల్పు కింద కూడా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ పెట్టి 1.5 ఇంచ్ ఈ 3 టచ్ అయ్యేలాగా మార్క్ చేసుకోవాలి. మీకు అలా అర్థం కాలేదనుకుంటే ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నాం కదా, దాంట్లో సగం 3 ఇంచుల దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకుంటూ కర్వ్ తీసేసుకోవచ్చు, కర్వ్ స్కేల్ పెట్టేసుకొని. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. మెయిన్ దీని మీదే బ్లౌజ్ ఫిట్టింగ్ ఆధారపడి ఉంటుంది. ఇది 8 ఇంచెస్ కదా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఒక 1/2 ఇంచు ఇక్కడ నుంచి ఈ విధంగా చిన్నగా ఈ విధంగా టచ్ చేసుకుంటూ రావాలి. మరి మనం ఎట్లా సాగదీసేయకూడదు, కొంచెం కొంచెంగా ఈ విధంగా చూసుకుంటూ వస్తే కరెక్ట్గా 8 ఇంచ్ అంటే మనకి దాంట్లో ఎంత అయితే ఉందో 8 ఇంచెస్ ఉంటే 8 ఇంచెస్ వస్తే కరెక్ట్గా వచ్చేసినట్టే. నాకైతే వచ్చేసింది 8 ఇంచెస్. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాము. ఇది అయిపోయింది, మనకి కంప్లీట్ అయిపోయింది కదా, 8 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నెక్ కోసము ఇక్కడ మనకి బ్యాక్ నెక్ యొక్క ఎంత అయితే ఉందో అక్కడికి పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.35 తీసుకుంటున్నాం. 3 ఇంచులు తీసుకోవట్లేదు. 3 ఇంచులు తీసుకుంటే ఏంటంటే మరీ కొంచెం బ్రాడ్ ఎక్కువ అయిపోద్ది, వాళ్ళకి అంత బ్రాడ్ వద్దని చెప్పారు కాబట్టి 2.35 ఇంచు తీసుకొని ఈ విధంగా కరువు తీసేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మెడ కూడా మెడ కాదు నడుము లూజ్ కూడా చెక్ చేసుకుంటాం. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇట్లా పెట్టేసుకుంటూ వచ్చి అది ఎంత అయితే వస్తుందో దాంట్లో 4వ భాగం అనమాట. 4వ భాగం వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 8 ఇంచెస్లో సగం 4 కదా, 4 దగ్గర మనం టక్స్ వేసుకుంటాం అంతే. ఇంకా బ్యాక్ నెక్ అయితే బ్యాక్ పీస్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అన్నీ ఒకేలాగా ఉంటాయి. బట్ చిన్న చిన్న చేంజెస్ వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేంజ్ అయిపోతుందండి. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్మ్ కర్వ్ ఉంది కదా, చంక రౌండ్ ఉంది కదా, అది ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇంకా నెక్ కూడా వాళ్ళకి భుజాలు జారుతుంది అనుకుంటే నెక్ అనేది కొంచెం తగ్గించుకోవడము అలాంటివి చేయాలన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి భుజాలు జారే సమస్య అయితే ఉండదు.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ వైపు నేను హ్యాండ్ కోసం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ అంచు వచ్చింది కదా, అంచు వైపు కట్ చేద్దాం అనుకున్నా, బట్ అది మరీ చిన్న అంచు స్టిచ్చింగ్లో ఎలాగపోతుందని చెప్పి వదిలేస్తున్నా. ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకొని క్రాసులు ఏమి లేకుండా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్రాసులు లేకుండా ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్కి అయినా సరే హ్యాండ్స్కి అయినా సరే ఈ విధంగా క్రాసులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నా అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అని చెప్పి. ఇది 80 మీటర్లే ఉంది, 80 సెంటీమీటర్లు, బట్ వెడల్పు అయితే ఉంది. సో కన్ఫామ్గా మనకి సరిపోతుంది. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డ్ ఇక్కడ కొంచెం మడతలాగా వస్తుంది, దాన్ని కొంచెం నీట్గా చేసుకోవాలి. చిన్న మడతే కదా అని వదిలేస్తే దానివల్ల ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. సో చిన్నవి కూడా మనం గమనించుకుంటూ నీట్గా చేసుకోవాలండి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ ఎవరైనా స్టిచ్ చేస్తారు. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉందో అంతకు మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా మధ్యలో కూడా అలా మార్క్ చేసేసుకొని అక్కడ ఎంత అయితే వచ్చిందో ఇక్కడ 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 8.5కి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఇది 8 ఇంచెసే కాబట్టి అంటే చెస్ట్ లూజ్ కదా, ఆర్మ్ రౌండ్ మనకి 8 ఇంచెస్ కదా. సో ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ కాబట్టి ఇది హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ డౌన్ అనేది పెద్ద సైజు వాళ్ళకి కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ ఎంత వచ్చింది 8 కదా. సో ఆ 8 ఇంచెస్కి క్రాస్గా 8 ఇంచెస్కి పెట్టేసుకొని 1.5 ఇంచ్ ఖర్చుకి ఇప్పుడు ఎంతైతే వచ్చిందో దాంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సగానికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కరువు తీసేసుకోవడము. డైరెక్ట్గా హ్యాండ్తో కరువు తీసేసుకోవచ్చు. మాకు అలా రాదు అనుకుంటే ఇలా ట్రై చేయాలన్నమాట. అంటే హాఫ్కి మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ క్రాస్ 1.5 పెట్టుకొని ఇలా మార్క్ చేసేయచ్చు. అంటే ఒక్కొక్క సైజ్ బ్లౌజ్కి చేంజ్ అవుతుంది అది. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటాము. ఇది కొంచెం మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి మనకి 1.5 తీసుకున్నాం క్రాస్. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇది చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ మనం డ్రా చేసాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కిందికి ఇలా 1/2 ఇంచ్కి అండ్ దీన్ని ఈ విధంగా కరువు తీసేసుకోవడమే. లోతు అంటే హ్యాండ్ లోతు తీస్తాం కదా, ఫ్రంట్ లోతు, దానికోసం అనమాట. మనం మధ్యలో ఒక లైన్ డ్రా చేసాం చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అయ్యేలాగా చూసుకుంటే చాలు. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం మార్కింగ్ చేసుకున్న విధంగా. దీనికైతే అతుకు పడలేదు మనకి హ్యాండ్కి, ఇది పీస్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న టక్స్ అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అక్కడ గుర్తుంటుంది. ఇక్కడ కూడా చిన్న టక్స్ పెట్టేసుకోవాలి, అక్కడ వరకు ఫోల్డ్ చేయాలని చెప్పి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లోతు అయితే తీసేసుకోవడమే. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనమాట. ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ లోతు అయితే తీయాలి. అంతే, మనకి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ మనం ఉండేలాగా ఇలా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పీస్ని పెట్టేసి క్రాస్గా వేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని డైరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఎంత కొత్త వాళ్ళైనా సరే చిన్న టిప్స్ ఫాలో అవుతూ కటింగ్ చేసి చూడండి, నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా. అయితే నేను చెప్పా కదా దాంట్లో ఫ్రంట్ పార్ట్లో చేసిన మిస్టేక్ ఏంటనేది. ఇక్కడ ఈ స్కేల్ పెట్టి స్ట్రైట్గా మార్క్ చేయకుండా డైరెక్ట్గా హ్యాండ్తో మార్క్ చేసేసాను. అదొక చిన్న మిస్టేక్ అనమాట. అంటే స్టార్టింగ్లో కదా అంతగా నాకు క్లియర్గా తెలియదు. ఇక్కడ కూడా వెడల్పు చూడలేదు నేను. ఫ్రంట్ అప్పుడు నెక్ వెడల్పు 3 ఉండింది. 3 ఉంటే మనకి మరీ లోపలికి ఉంటుంది, మరి 3 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2.30 2.5 పెట్టుకుంటే చాలు ఇక్కడ నెక్ వెడల్పు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో తెలుసుకోవడం కోసం షోల్డర్లో ఫోల్డ్ చేసేసి ఇలా ఉక్సుల వైపు ఇలా పెట్టేసుకొని కింద ఎంత వరకు అయితే ఉందో అంత లెంత్ అనమాట. అది మనం సాగదీయకూడదు, సాగదీస్తే ఎక్కువ అయిపోతుంది. అలాగని చెప్పి ముడతలుగా పెట్టకూడదు, కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని. అంటే ఫ్రంట్ ఉంది కదా, మెయిన్ టక్స్ ఉంది కదా, మెయిన్ టక్స్ వరకు ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నాకు 12 ఇంచెస్ వచ్చింది. ఆ 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవడమే. ఒకసారి చెక్ చేస్తున్నా సరిపోయిందా లేదా అని చెప్పి. అలాగే అంతేగాని కింద నుంచి 2 ఇంచుల పైకి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అని చెప్పడం అసలు కరెక్ట్ కాదు. ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్లౌజ్లో మాత్రమే తీసుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకుని మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ వరకు ఎంతైతే వచ్చిందో అంతవరకు అనమాట. ఇప్పుడు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ యొక్క వెడల్పు బ్లౌజ్లో తీసుకోవాలండి. ఇక్కడ ఇలా చూసుకుంటే అది ఎంతైతే వస్తుందో అంతే అనమాట మనకి డాట్ యొక్క వెడల్పు. ఇదిగోండి ఇది మాకు కరెక్ట్గా కనిపించలేదని చెప్పి చూపిస్తున్నా. ఇది వచ్చేసి 1
ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా ఉంది. సో అంతే, 1 ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా మధ్యలో వరకు, మళ్ళీ మధ్యలో ఇంచు 1 ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా అంతే. అలాగే పొడవు కూడా మనం ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే అనమాట. దీని యొక్క పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఉంది కాబట్టి 2 ఇంచెస్కే మార్క్ చేసుకుంటున్నాం. మనం ఏం చేంజ్ చేయకూడదు, ఆది బ్లౌజ్లో సేమ్ ఎలా ఉందో అలాగే అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూసేసాం కదా. ఫ్రంట్ నెక్ చూడడం కోసం ఇలాగా హుక్కులన్నీ పెట్టేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాము. ఏది సాగదీయకూడదు, కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా ఒక స్కేల్ పెట్టుకొని ఇలా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది నెక్. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. సో మనం ఖర్చులతో కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. 6 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెడల్పు ఎంత ఉందని చెక్ చేశాను. వెడల్పు ఒక 2.5 ఉందన్నమాట. ఇక్కడ మనం ఇలా హ్యాండ్లో ఇలా తీసేసుకోవాలి. కాకపోతే ఈ రౌండ్ అనేది కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది ఫ్రంట్ వైపు. అది అయితే ఇది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ నెక్ చూడలేదు అప్పుడు. ఇలా పెట్టి చూసుకోవాలి మనం ఖచ్చితంగా ఫ్రంట్ సరిపోయిందా లేదా అని చెప్పి. ఇది ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది కదా. సో అక్కడ నుంచి ఇంకా 4వ ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసి ఇలా పెట్టుకుంటూ రావాలి కొంచెం కొంచెంగా. ఆ బ్లౌజ్లో అప్పుడు నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. నేను ఫ్రంట్ చూడలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం సాగిపోయింది. ఇంకా ఇక్కడ లోతు తీసుకోవాలి, ఫ్రంట్ లోతు ఈ విధంగా కొంచెం కరువు తీసేసుకుంటే చాలు, ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకుందాం. సైడ్స్ అయితే ఏమీ నేను చేంజ్ చేయలేదు, అది సరిపోతుంది అనిపించింది. సో అది ఒక 3 ఇంచెస్ అట్లా ఉందన్నమాట. ఖర్చుతో కలిపి 3.5 తీసుకుంటే మనకి షేప్ పట్టీ కోసం సరిపోతుంది. అందుకని చెప్పి సైడ్స్ అయితే నేను ఏం చేయలేదు. మనం కేవలం ఫ్రంట్ అంటే హుక్కులు పెట్టిన ఉంది కదా, హుక్కులు కాచాలు వస్తుంది కదా, అటువైపు మాత్రమే చూశాను. ఇంకా అటువైపు ఇంకా ఫ్రంట్ మధ్యలో డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ అంటే ఫ్రంట్ పొడవు, దాని మీదే చూసుకున్నాం అంతే. మెయిన్ అది మాత్రం కంపల్సరీ చూడాలంటే ఖచ్చితంగా సాగదీయకూడదు, అలాగని ముడతలుగా పెట్టకూడదు. కొంచెం అద్దినట్టుగా కింద పెట్టేసేయాలి అంతే. చెప్పడానికైతే నాకు అంత క్లియర్గా రావట్లేదు. ఇక్కడ ఒక పైన ఒక 1/2 ఇంచ్ ఉంచి ఇది ఎంతైతే ఉందో దాంట్లో సగం అనమాట. అంటే పైన 1/2 ఇంచ్ వదిలేసి ఎంత ఉంటుందో అంతవరకు సగానికి ఈ విధంగా డాట్స్ అయితే మార్కింగ్ చేసుకుంటాము. ఈ మూడిటి మధ్య గ్యాప్ ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇట్లా మనకి అంటే త్రిభుజం షేప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ సైడ్ చూసుకుంటే చాలండి మనకి షేప్ పట్టీ కోసం. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంతే. ఇక్కడ నాకు 3.5 అంటే పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత ఉందో చూసుకోవాలి. 3.5 వచ్చింది కాబట్టి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇంకా మిగిలిండే పీసులో ఒక స్ట్రైట్గా ఇలా గీత గీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, క్రాసులు లేకుండా. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్లో ఉక్సుల సైడ్ ఉంది కదా, ఉక్సులు కాజాల సైడు అక్కడ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదు మేము ఖర్చులు ఎక్కువ పెడతామంటే 3/4 ఇంచు. నేను ఇక్కడ 1/2 ఇంచే పెడతా కాబట్టి అది 3 ఇంచెస్ ఉంది కాబట్టి 3.5 తీసుకున్నాను. మధ్యలో వచ్చేసి దాంట్లో ఎంత అయితే ఉందో అంతే తీసుకున్నాను. 3.5 ఇంచులు ఉంది. ఇంకా ఈ చివరి వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఖర్చుతో కలిపి 3.5. ఆ చివరి అనేది మనం ఆది అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఎంతైతే వస్తుందో అంతకు మార్క్ చేసుకుంటాము. ఉక్సుల వైపు మాత్రం బ్లౌజ్లో చూసుకోవాలి. ఓకే, అదొక్కటి చూసుకుంటే చాలా షేప్ పట్టి ఇంకా మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నాకు ఇక్కడ బ్యాక్ హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ పట్టి లేదు. ఇంకా చూసుకుంటున్నా స్ట్రైట్ పీస్లు ఏమైనా ఉందా, అంచులు ఉండేదని చెప్పి. ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే పీసులు ఎక్కడైనా మనకి మిగిలింటే ఇంకొక పీస్ కోసం వస్తుందండి. ఇంకా ఇక్కడ నాకు క్రాస్గా ఉంది కాబట్టి నెక్ పట్టీలు స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే షేప్ పట్టీ వెడల్పు ఎంత తీసుకున్నారు అనుకుంటే ఏం లేదు, 10 ఇంచెస్ తీసుకున్నాం. చెస్ట్ ఎంత అయితే వస్తుందో అంతే తీసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు అంతే. ఇంకా మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.